గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దిస్ ఈస్ పార్ట్ 4 ఆఫ్ మై ఎంఎస్సీ కౌన్సిలింగ్ జర్నీ అని చెప్పొచ్చు. అంటే నిన్న 10th జూలై నాడు నాది కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. సో నాకు సీట్ అయితే ఎంఎస్సీ ఫారెస్ట్రీలో వచ్చిందనమాట. సో ఇంకా జాయిన్ అయిపోయినాను. అడ్మిషన్ ఇవంతా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ 2 ఇయర్స్ నేను ఈ కాలేజ్లోనే చదవబోతున్నాను. ఇంకా చాలా ఈ కాలేజ్ రిలేటెడ్ బ్లాగ్స్ అయితే కానీ నేను త్వరలో ఇంకా జాయిన్ అయిన తర్వాత అన్ని బ్లాగ్స్ అనేది నేను షేర్ చేస్తాను. నా యొక్క జర్నీ కావచ్చు, నా యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇంకా ఇందులో ఇంకా ట్రిప్స్ కావచ్చు. మా బీఎస్సీలో ఇంకా మీరు చూసింటే కానీ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇట్లా అన్ని ట్రిప్స్ అయితే వెళ్ళామనమాట. ఆ వ్లాగ్స్ అన్ని కూడా నేను షేర్ చేశాను. మీరు తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేసినాను. ప్లేసెస్వి కావచ్చు, ఫారెస్ట్వి కావచ్చు, అవన్నీ రిలేటెడ్. సో ఇంకా 2 ఇయర్స్ కూడా నా ఈ యొక్క జర్నీ అంతా నేను బ్లాగ్ చేస్తాను, డాక్యుమెంట్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే డాక్యుమెంటరీలో మీరు కూడా ఒక పార్ట్ అవుతారు. సో ఇంకా మార్నింగే మేమైతే ఇంకా మా యొక్క ఇన్‌స్టిట్యూట్‌ని అంతా చూద్దామనేసి మేమైతే అంతకు ముందు రోజే అంతా చూసినామనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ చూడలేదు. సో, వాళ్ళు కూడా చూస్తాము అనేసి మార్నింగే టిఫిన్ చేసేసి ఇంకా ఇన్‌స్టిట్యూట్ అంతా చూసామనమాట. ఇదొక పెద్ద టూరిస్ట్ స్పాట్ అన్నట్టు. సో, ఇంకా మార్నింగే అంతా ప్లేసెస్ అంతా ఈ చూసేసుకొచ్చి మ్యూజియమ్స్ ఇవన్నీ ఉన్నాయనమాట. ఇది చూడ్డానికి ఒక మంచిగా అనిపిస్తదనమాట. అంటే ఎటు నుంచి చూసినా కూడా వాళ్ళు కట్టడం అయితే ఎంత బాగా కట్టినారంటే లైన్‌గా అసలు ఆ కాలంలోనే ఇంత మంచి ఆర్కిటెక్చర్ అసలు వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అవి చిన్న చిన్న బ్రిక్స్ కదా! ఇక్కడ చూస్తున్నాం కదా! అవన్నీ చిన్న చిన్న బ్రిక్స్. అంత టైము, అంత పేషెన్స్‌తో ఎట్లా అలైన్ చేసినారు ఇవన్నీ చూస్తే గానీ నిజంగా మైండ్ పోతదన్నట్టు. సో, ఇంకా ఈ ఇన్‌స్టిట్యూట్ అయితే చెప్పా గదా! చాలా పాతదైన ఇన్‌స్టిట్యూట్ అనమాట. చాలా చాలా మూవీస్ ఇవన్నీ కూడా చూసినారు. 'మహర్షి' కావచ్చు, ఇంకా హిందీ మూవీస్ చాలా ఉన్నాయి. ఇంకా 'సంక్రాంతికి వస్తున్నాం' ఇలా మీరు చూడొచ్చు. చాలా పెద్ద పెద్ద మూవీస్‌లో కూడా ఈ యొక్క ప్లేస్‌లో షూట్ చేసినారన్నట్టు. సో, ఇంకా మేము ఆ ప్లేసెస్ చూసేసుకున్న తర్వాత ఇంకా మసూరీకైతే స్టార్ట్ అయిపోయినామనమాట. డెహ్రాడూన్ నుంచి మసూరే ఇది హిల్ స్టేషన్ అనమాట మొత్తము. ఒక 30 కిలోమీటర్స్ దాకా ఉంటది. ఇంకా జర్నీలోనే ఇంకా ఇలా చాయ్ ఇవన్నీ తాగేసి ఇంక అక్కడే ఇక్కడ నుంచి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయానమాట. చాలా ట్విస్ట్‌ల మీద జరిగింది అనన్నట్టు. అంటే ఏమైందంటే గాని మా యొక్క జర్నీలో మేమెళ్ళేటప్పటికి హిల్ స్టేషన్‌లో ఏమైందంటే, అక్కడ ఏదో మేము అంతా వెళ్ళినప్పుడు వర్షాలు పడుతున్నాయనమాట. అక్కడ ఏదో కొండ విరిగి రోడ్డు బ్లాక్ అయిపోయిందన్నట్టు. మేము ఏమనుకున్నామంటే, మా ఫస్ట్ డెస్టినేషన్ ఎక్కడికెళ్దాము అనుకున్నామంటే గానీ, మసూరేలో లబాస్నాకైతే ఎళ్దాం అనుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఉంది కదా! సో, అక్కడికైతే వెళ్దాము అనుకున్నాము. ఇంకా ఒక 1 కిలోమీటర్ ఉంది మా యొక్క స్పాట్ లేకుంటే వ్యూ పాయింట్ అంతా చూడనీకి. తర్వాత లబాస్నాకి అనుకునే టైంకి ట్రాఫిక్ అంతా ఎంత జామ్ అయిపోయిందంటే, నియర్లీ ఒక 4-5 అవర్స్ నిలిచిపోతుంది అని రిటర్న్ వచ్చేవాళ్ళు చెప్పినారు. సో, మేము ఏం చేసినామంటే టక్కున మధ్యలోనే ఇంకా రూట్ తీసేసుకొని మధ్యలోనే ఇంక రిటర్న్ అయితే వచ్చేసినామనమాట. తర్వాత మాకేం తెలిసిందో తెలుసా? అక్కడ మేము వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా! మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావడానికి 1 డే పట్టిందంట. అది మళ్ళీ మేము న్యూస్‌లో అయితే చూసినామనమాట. అంటే అక్కడ కొండ విరిగి చాలామంది అంటే ఒక 4-5 మెంబర్స్ ఏమో చనిపోయినారని కూడా తెలిసింది. సో, చాలా రిస్క్ కూడిన జర్నీ అని కూడా చెప్పొచ్చు ఆ రోజైతే గానీ. సో, కానీ వెళ్తుండే కొద్దీ మాకేంటంటే గానీ బ్యూటీ అసలుంది చూడండి. ఆ యొక్క నేచర్ గావచ్చు, ఆ రోడ్ జర్నీ కావచ్చు చాలా అంటే చాలా బావునింది. అంటే మొత్తం హిల్ స్టేషన్ కదా! పైన క్లౌడ్స్ ఇంకా మొత్తం ఆ ఫారెస్ట్ అంతా హిమాలయన్ టైప్ కదా! అంటే సబ్ ఆల్పైన్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటదన్నట్టు. అంతా ఈ కోనిఫరస్, పైన్స్ ఈ స్పీషీస్ అంతా. అవి చూడనీకే ఎట్లుంటదంటే గానీ, ఏదో మనం పిక్చర్‌లో డ్రా చేసినట్టు ఒక మంచి సీన్స్ అనమాట. నిజంగా ఈ యొక్క ఘాట్ సెషనే చూడనీకి ఒక మంచి అందంగా అనిపిస్తది నిజంగా. మేము సిక్కిం తర్వాత కలింపాంగ్ వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు సేమ్ ఇలాంటి స్పాట్సే అనమాట. నిజంగా హిల్ స్టేషన్ అయితే చాలా బావుంటది. అంటే పెరిగే కొద్దీ అంత టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది గదా! సో, కూల్‌గా ఆ క్లైమేట్, ఆ వెదర్ మేము వెళ్ళినప్పుడు ఇంకా వర్షం పడుతూ ఉన్నింది. ఏ టైంలో వర్షం పడతదో ఏదో గూడా తెలియని పరిస్థితి ఉంటది అటు సైడ్ అయితే గాని. ఇంక ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు కింద నుంచి అంటే పైనుంచి డెహ్రాడూన్ అంతా సిటీ మొత్తము. ఇంకా ఇక్కడ ఎట్లా కట్టుకున్నారంటే మొత్తము బిల్డింగ్స్ కింద నుంచి పిల్లర్‌లేసి పైన బిల్డింగ్స్ కట్టున్నారు. అక్కడ మీరు చూడొచ్చనమాట. అసలు వాళ్ళు బిల్డింగ్స్ ఎట్లా కట్టుకున్నారో అక్కడ నుంచి ఈ బిల్డింగ్ కట్టనీకి సామాన్లు ఇవన్నీ ఎట్లా ట్రాన్స్‌పోర్ట్ చేసుకున్నారో నిజంగా చూస్తే ఆశ్చర్యం. ఇక్కడ చూడొచ్చు కదా! ఆ బిల్డింగ్ అయితే కింద నుంచి ఉందనమాట పిల్లర్. నిజంగా చూడండి ఒక్కొక్కరు అంటే బతకడం కోసం ఎంతెంత ప్రయత్నాలు చేస్తారో అని అప్పుడు అర్థమైతదనమాట.
సో, కానీ వెదర్ ఉంది చూడండి. ఆ వెదర్ కానీ, ఆ క్లౌడ్స్ కానీ, ఆ ట్రీస్, ఆ ఫారెస్ట్ మెయిన్‌గా ఘాట్ సెషన్ నిజంగా అసలు చాలా అంటే చాలా బావునింది చూడనీకైతే గాని. ఇంకా చెప్పినా గదా! యొక్క పెద్ద ట్రాజెడీ అని జెప్పొచ్చు ఏమో. ఇంకా ఒక 1 కిలోమీటర్ ఉందనంగానే ఇంకా రిటర్న్ ఇంకా అక్కడికి ఆగిపోయి, మేము మేము నియర్లీ ఒక 2 అవర్స్ అక్కడే నిలబడిపోయినాం. ఇంక తర్వాత ఇంకా వద్దు అనేసి మళ్ళీ రిటర్న్ చేసేసుకున్న తర్వాత అక్కడే మధ్యలో ఫుడ్ అనేది తినేసి మళ్ళీ హరిద్వార్‌కయితే రిటర్న్ అయిపోయినామనమాట. ఇంక మీరు ఇక్కడి నుంచి చూడొచ్చు ఆ యొక్క జర్నీ అనేది. ఇంకా బంగీ జంపింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇలాంటి అడ్వెంచరస్ ప్లేసెస్ కూడా ఇక్కడనే ఉన్నాయన్నమాట. కానీ నిజంగా చాలా చాలా ఇన్సిడెంట్స్ అనేటివి జరగడం చూస్తే గానీ నిజంగా ఒకసారి అంటే వెళ్తే గానీ అవి ట్రై చేయకపోవడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే చేసేవాళ్ళు చేయొచ్చు కానీ చాలా రిస్కీ అడ్వెంచర్ అని చెప్పొచ్చనమాట. కానీ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మ్యాగీ ఇవే ఉంటాయి అన్నీ గూడా. సో, ఇక్కడ చూడొచ్చు కెంప్టీ ఫాల్స్ అనేటివి ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ వరకు ఉంటాయి. చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ చుట్టూ చూడడానికైతే గానీ. సో, ఎవరైనా మసూరీకైతే వెళ్తే గానీ మంచి టైం చూసుకొని వెళ్ళండి. అంటే ఈ రైనీ సీజన్ వెళ్తే గానీ స్లైడింగ్ ఇవన్నీ జరిగి ఇబ్బంది అయితది. సో, సమ్మర్ ఆ టైంలో వెళ్తే గానీ అన్నీ చూసుకొని రావచ్చు. కానీ ఆ టైంలో వస్తే గానీ ఈ యొక్క ఫాల్స్ కానీ, ఈ యొక్క సీన్స్ అయితే చూడలేము. సో, ఇదనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! అక్కడ బంగీ జంపింగ్ స్పాట్ అనేది కూడా ఉండింది. అది చూస్తేనే చాలా ఇన్సిడెంట్స్ అయితే గుర్తొచ్చినాయన్నమాట. రీసెంట్‌గా జరిగినవన్నీ గూడా. సో, ఇంకా మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా అక్కడనే మంచి స్పాట్ ఉంది. సో, పైనకైతే ఎలానో రీచ్ అవ్వలేదు గదా! ఎక్కడైనా ఒక మంచి పిక్చర్స్ తీసుకుందాం, స్పాట్‌ని చూద్దాం అనేసి వెళ్ళామనమాట. ఇక్కడ మా నాన్న చూడండి అక్కడ ఉన్న ఫ్లవర్‌ని తీసుకొచ్చి మా అమ్మకి ప్రపోజ్ చేస్తున్నాడన్నట్టు. సో, వీళ్ళకింత వయసొచ్చినా కూడా వాళ్ళ లవ్‌లో అవంతా కూడా ఎన్ని గొడవలైనా కూడా కాన్స్టాంట్ ఇదుంటది గదా! అది ఇంకా ఇప్పటికి మారలేదు. ఇంకా మా నాన్న చూడొచ్చు ఇక్కడ కాలేజొచ్చిన సంతోషంతో డాన్సులేస్తున్నారనన్నట్టు. నిజంగా మా డ్యాడీ అయితే ఫుల్ ఖుష్ అనమాట. అంటే కాలేజొచ్చింది అనని. మా నాన్నకి చెప్పా గదా! మా నాన్న ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ అన్నట్టు. సో, నదుల్ని ఇవన్నింటిని కాపాడాలి అనే దీంతో తన జర్నీ అనేది తన 30, 40 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు. సో, అతని కల అనమాట ఈ కాలేజ్‌లో రావడము, మంచి ఫారెస్ట్ పట్ల కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలి. తర్వాత సివిల్స్ కొట్టాలి అనే దీంతో అదే అనమాట మా నాన్న డ్రీమ్ అనమాట. సో, నేను కూడా కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నేను కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆ సర్వీస్ దీంట్లోనే వెళ్ళాలి. ఎంతైతే అంత మాక్సిమం
ట్రై చేయాలి అనే కోరికైతే నాకే ఉందనమాట. సో, ఇప్పుడు తెలుసు కదా కాంపిటీటివ్ వరల్డ్ ఎలా ఉంటుంది అనని. సో, కానీ నేను కూడా ట్రై చేస్తాను, చెయ్యాలి అనే దీంతో అయితే ఒక స్టెప్ అయితే వేస్తున్నాననమాట. సో, నా జర్నీ కూడా నేను అదంతా రాబోయే కాలంలో నేను మీకు పోస్ట్ చేస్తాను. అవన్నీ కూడా చూడొచ్చు. యూపీఎస్సీ నేను స్టార్ట్ చేస్తాను. తర్వాత కోచింగ్ కావచ్చు, లేకోకుంటే ఏం రిసోర్సెస్ నేను వాడతాను అవన్నీ కూడా నేను ఇంకా ఇప్పటికి నేను స్టార్ట్ చేయలేదు. నేను స్టార్ట్ చేయబోతున్నాను ఎంఎస్సీతో పాటు ప్యారలల్‌గా. సో, ఆ జర్నీ కూడా త్వరలో అవి కూడా నేను వ్లాగ్స్ అనేటివి నేను షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ చూడొచ్చనమాట. ఆ యొక్క సీనిక్ బ్యూటీ కావచ్చు, ఆ క్లౌడ్స్ కావచ్చు, ఆ వెహికల్స్ కావచ్చు అవన్నీ కూడాను. ఇంకా మా యొక్క మ్యాగీ అయితే వచ్చేసిందనమాట. చెప్పా కదా! ఇంకా హిల్ స్టేషన్ అంటే గాని పైకి ఎక్కువ ఏమి ఐటెమ్స్ అంతా ఇది ఉండదు కాబట్టి మ్యాగీని ఎక్కువ అక్కడ అమ్ముతారన్నట్టు. ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే హరిద్వార్‌కైతే వచ్చేస్తున్నామనమాట. సో, మసూరి నుంచి హరిద్వార్ కాదు, ఫస్ట్ అయితే రిషికేష్‌కి అయితే ఎళ్తున్నాము. రిషికేష్‌కి తర్వాత హరిద్వార్, తర్వాత మళ్ళీ రిటర్న్ టు డెహ్రాడూన్ అనమాట. ఇది మా యొక్క ప్లాన్ అనమాట. సో, రిషికేష్‌కి అయితే వెళ్ళినాము. అదొక్క ట్రాజెడీ అనమాట. అది నేను అక్కడ చెప్తాను రిషికేష్‌కి వెళ్ళిన తర్వాత. సో, మసూరి నుంచి రిషికేష్‌కొచ్చేసి 70 కిలోమీటర్స్, 70-75 అయితే అయితదనమాట. సో, ఇంకా రిషికేష్‌కి అయితే రీచ్ అయిపోయామనమాట. సో, కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇక్కడ చెట్లని కొడుతున్నారనమాట ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. అంటే హైవే చేయనీకనమాట. సో, వాళ్ళు మమ్మల్ని అంటుంది మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి అనని. సో, డెవలప్‌మెంట్‌కి కావాలి గానీ, అది ఎంతవరకు కావాలో అంతే చూసుకోవాలి. అంటే డెవలప్‌మెంటు ఉండాలి. కానీ అట్లా అని ఫారెస్ట్‌ని కూడా డిస్ట్రాయ్ చేసి మళ్ళీ వైల్డ్ యానిమల్స్‌నన్నిటికి ఇబ్బంది కలిగేలాగా చేయకూడదనన్నట్టు. సో, అదైతే జరిగినిందనమాట. మళ్ళీ ఇంకా రిషికేష్‌కైతే రీచ్ అయిపోయినాం కదా! ఇక్కడైతే మేము ఎంత కన్‌ఫ్యూజ్ అయినామో రూట్ అయితే గాని తెలుసుకోనీకి. తర్వాత ఇంక అప్పటికే మాకు టైం అయిపోయిందనన్నట్టు. నిజంగా ఎప్పుడు మా నాన్న చెప్తుండనమాట. గంగా నది అనేది అసలు ఎప్పుడు ఎండిపోయేదే కాదు. ఈసారి వర్షాలు లేక ఎంత క్లైమేట్ చేంజ్ అయ్యి అసలు ఎప్పుడూ లేనిది గంగా నదిలో చూడండి రిషికేష్‌లో ఎప్పుడూ మనకు నది అనేది వెళ్తూనే ఉండేదంట. కానీ ఇప్పుడు మాత్రం అసలు వర్షం లేక చూడండి అలా కొంచెం వెళ్తుంది. మేమైతే చాలా డిసప్పాయింట్ అయినాం. రిషికేష్‌లో అయితే ఫుల్ వాటర్ ఉంటది అది ఇది అనని. కానీ మేము అటు మాన్సూన్ కాక, ఇటు కాక మధ్యలో వెళ్తున్నాం కాబట్టి మాకు ఇది కూడా లేకుండింది. సో, అదనమాట రిషికేష్‌లో ఉన్న మా యొక్క ఇది. తర్వాత రిషికేష్ నుంచి హరిద్వార్‌కైతే వచ్చేసినాము. ఇది ఒక 30 కిలోమీటర్స్ దాకా ఉంటది రిషికేష్ నుంచి హరిద్వార్. సో, ఫస్ట్ అయితే గంగా రివర్ దగ్గరికి అంటే గంగా ఘాట్ దగ్గరికైతే వచ్చేసినామనమాట. సో, ఇలాంటి చాలా ఘాట్స్ ఉంటాయనమాట. ఫస్ట్ ఒక ఘాట్ దగ్గరికైతే వచ్చినాము. అక్కడ వచ్చేసి తర్వాత చూడొచ్చు మీరిక్కడ శివునిది ఇదంతా. ఇక్కడ ఒకటి మేము నీటి పాముని చూసినామన్నట్టు. అది కూడా మీరు చూడొచ్చు. నీటి పాము మేము వెళ్ళేటప్పుడు కనిపించినింది. అంటే దానికన్నా పెద్ద సైజున్న చేపను పట్టుకుంది. దాన్ని మింగలేక, కక్కలేక, అది లోపలికెళ్ళలేక, బయటికెళ్ళలేక ఎంత తన్లాడిందో అన్నట్టు. సో, ఫైనల్‌గా రిషికేష్‌లో కాకున్నా ఇక్కడ గంగా రివర్ అయినా వెళ్తున్నిందని హ్యాపీగా ఫీల్ అయినామనమాట. చాలా బాగా అనిపించినింది. నదులు ఇవన్నీ చూస్తేనే ఏదో ఒక ప్లెజెంట్ ఫీల్, పీస్‌ఫుల్‌గా అసలు మైండ్ మొత్తం ఆహ్ ఖాళీగా అయినట్టు అనిపిస్తది గదా! అదే నేచర్‌కున్న పవరేమో. నిజంగా వాటర్ తగులుతేనే ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ అయాన్స్ అన్నీ మనలోకి వెళ్ళి ఒక పీస్‌ఫుల్ మైండ్‌సెట్ అనేది వచ్చేస్తది. అందుకే ఈ నేచర్ చాలా గొప్పది అని చెప్పొచ్చనమాట. ఫారెస్ట్‌లో తిరగడం కావచ్చు, నదులతో ఉండడం కావచ్చు, నేచర్‌తో రిలేట్ అయితే గానీ మన హెల్త్ కూడా చాలా బావుంటదనే దానికి ఇదొక రీజన్. అంటే అదొక బూస్టింగ్ పవర్ లాగా అనిపిస్తది. మన లైఫ్ స్పాన్ కూడా చాలా పెరుగుతదన్నట్టు. ఏ టెన్షన్స్ లేకున్నట్టు, ఏమీ లేకోకున్నట్టు హ్యాపీగా నేచర్‌లో గడిపేయొచ్చన్నట్టు. ఇదే అనమాట. అందుకనేమో నేచర్ అనేది గాడ్‌తో ఆహ్, పోలుస్తారు. అంటే నేచర్ అనేది నిజంగా గాడ్. సో, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్‌కైతే వెళ్ళినాము. అంటే హారతి జరిగే ప్లేస్‌కి. సో, అది గూడా నేను చూపిస్తాననమాట. సో, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. అది ఆ యొక్క ప్లేస్‌ని కూడాను.
మా లాస్ట్ ప్లేస్‌కైతే వచ్చేసినామనమాట. అదే హరిద్వార్‌లోని ఇంకొక ఘాట్ సెషన్ గంగా హారతి జరిగే ఘాట్ సెషన్ అనమాట. సో, అక్కడికైతే ఇంకొచ్చేసినాము. ఇంకా అక్కడ హారతి జరిగే టైంకైతే వచ్చినాం. కానీ మాకు మళ్ళీ రిటర్న్‌కి టైం అయితదన్నట్టు కరెక్ట్ ఇంకా చూసేసుకొని అక్కడ ప్లేస్ మళ్ళీ హారతి టైం వరకు లేకపోయినాము. అది 7:30కి అన్నారు. ఇంక మళ్ళీ మేము రిటర్న్ డెహ్రాడూన్ వెళ్ళేసరికి మళ్ళీ నైట్ అయితది అనేసి జస్ట్ అయితే అక్కడ ప్లేస్ అంతా చూసేసుకొని వచ్చినామనమాట. ఇక్కడ టెంపుల్స్ చాలా బాగుండింది. అంటే కొండకి అటాచ్ అయ్యి ఒక టెంపుల్ లాగా కట్టినింది. మధ్యలో మళ్ళీ ఆ ట్రైన్స్ ఇవన్నీ కూడా కొండ మధ్యలో వెళ్ళడం అది చాలా బాగా అనిపించింది. ఇంకా హరిద్వార్ వస్తే కానీ తప్పకుండా ఇంకా హరిద్వార్ అంటేనే ఈ యొక్క ప్లేసెస్ కదా! సో, అన్నీ విజిట్ చేయండి. ఇది గంగా హారతి ఘాట్ సెషన్ అయితే గానీ తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ లంగూర్స్ అన్నీ చూడొచ్చు. ఎంత బాగా అంతా కలిసిపోయి హ్యూమన్స్‌తో ఉంటున్నాయో. కానీ అలా ఫీడ్ చేయడం అది కూడా తప్పే అని చెప్పొచ్చు. అంటే ఇంకా ఏం చేయలేం గదా! హ్యూమన్, వైల్డ్ లైఫ్ 2 కలిసి ఉండే ఇదనమాట అది. ఇంకా ఇక్కడ నుంచి మీరు చూడొచ్చనమాట. గంగా హారతి హారతి టైంకి మేము లేకపోయినాము. కానీ ఎప్పుడూ ఇలానే ఉంటదంట క్రౌడ్. సో, చాలామంది టూరిస్టులు వీళ్ళంతా గూడాను ఇలానే వీక్ మొత్తం ఇలానే ఉంటదన్నట్టు. క్రౌడ్‌గా ఉంటదంట ఎప్పుడు గూడాను. ఇదనమాట ఈ యొక్క హరిద్వార్‌లోని లాస్ట్ ప్లేస్ మేము విజిట్ చేసిందైతే గానీ. ఇంకా నెక్స్ట్ డెహ్రాడూన్‌కైతే రీచ్ అయిపోయామనమాట. ఇదనమాట ఈ యొక్క వ్లాగ్ అయితే గానీ. ఇంకా నెక్స్ట్ మేము ఢిల్లీకి వెళ్ళింది ఇవన్నీ కూడా నేను వ్లాగ్స్ అయితే గానీ డాక్యుమెంట్ చేస్తాను. ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి అయితే. సో, నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.